మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుకు మొదట వందనం తెలియజేస్తున్నాను. 30 సంవత్సరాల ఉద్యోగ సభలకు వచ్చినటువంటి దైవ సేవకులు, సంఘ విశ్వాసులు, కుటుంబ సభ్యులకు అందరికీ వందనం తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు, నాకు సుపరిచితులైన వారే. తర్వాత కొంతమంది అంటే తెలియకుండా వారు ఎవరు లేరు, కానీ తెలిసిన వారే ఉన్నారు. శ్యామలయ్య గారు ఉన్నారు, అదేవిధంగా కీర్తి కుమారయ్య గారు ఇక్కడ ఉన్నారు, అదేవిధంగా జాన్ ప్రసాద్ సార్ గారు ఉన్నారు. మంచిది ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఇంకా మన పేరు సుధాకర్ గారు, వారు కూడా ఉన్నారా ఇక్కడ? సుధాకర్ గారు ఎక్కడున్నారు సార్? మీరు మా పక్కన ఉంటే మాకు బలంగా ఉంటుంది కదా. చాలా సంతోషము. వారు వెనక ఉన్నా ముందున్నా మొదటి వ్యక్తిగా ఉండడం చాలా సంతోషం. మంచి ఇంతమంది సేవకులు ఈరోజు ఇక్కడ హాజరవటము, మీ ప్రేమ ఈ ఆర్ట్మేట్ మినిస్ట్రీలో ఎంత బలమైనదో మీ యొక్క ప్రత్యక్షతను బట్టి, మీ సమయాన్ని బట్టి, మీరు కేటాయించి వచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి మీకు అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జేమ్స్ కన్నూరి గారి కుమారుడు జూని గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జోన్ అమ్మ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. సమయం తక్కువ ఉంది, నేను చెప్పవలసిన అంశాలు చాలా ఉన్నాయి. నేను చాలా ఆశిస్తున్నాను. అంశాలు చాలా పెద్దగా ఇచ్చాడు, అంటే మీకు బోర్డు మీద కనిపించే చిన్నదే, కానీ దానికి సంబంధించిన లోతైనటువంటి మర్మాలు, ఆత్మీయ సత్యాలు, దేవుడు ఉద్దేశించినటువంటి పరిశుద్ధ లేఖనాలను గ్రహించడానికి మనకు కొన్ని ఒక్క మాట ధ్యానించడానికి వారం కావచ్చు, నెల రోజులు పట్టవచ్చు. అలాంటిది 2 రోజులకు ఈ మాట చెప్పాలంటే నాకు ఒకవేళ సమయం ఈ రోజు ఇచ్చినా కూడా నాకైతే సరిపోదు. నాకు ఇవ్వబడిన సమయంలో ఒకవేళ నాకు 3 సెషన్స్ ఇచ్చినా నాకైతే సరిపోదు. కారణం ఏందో తెలుసా? ఈ యొక్క ధనము లేదా పరలోకం, లోకానికి సంబంధించిన ధనము, కనపడని ధనము, కనపడని ధనాన్ని దాచిపెట్టి నీకు నాకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభువును గురించి, ప్రభు యొక్క మనసును గురించి, ఆ యొక్క ధన నిధిని గురించి తెలుసుకోవడానికి సాధ్యపడదు. మరి ఎలా అనంటే దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. బైబిల్ కొన్ని సూత్రాలు తెలియచెప్పింది. మీకు ఆశీర్వాదాలు కావాలా? మీకు ధనము కావాలా? ఏ ధనము కావాలి? ఎంత మేరకు కావాలి? ఎన్ని రోజులకు సరిపోయే ధనము కావాలి? నీకు నీ కుటుంబానికి కావాలా? నీకు వ్యక్తిగతంగా కావాలని సమాచారము పొందుపరిచింది బైబిల్. సో దాన్ని తెలుసుకోవాలంటే మొదట బైబిల్ క్రమము ప్రకారం వెళ్ళాలి. దేర్ ఇస్ ఎ ప్రిన్సిపల్ అకార్డింగ్ ద బైబిల్ that teach which benefits you want, spiritual or earthly blessings. భూలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కావాలా, పర సంబంధమైన ఆశీర్వాదాలు కావాలంటే మీకు బైబిల్ చెప్తుంది. నీకు ఏది కావాలని కోరుకుంటావో అది తెలియపరుచుంది. చూజ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎన్నుకో, నువ్వు చూసుకో, నిర్ధారించుకో. నువ్వు కోరుకున్నది తప్పనిసరిగా దొరుకుతుంది. ఏదైనా కోరుకో. పరలోకమా నీకు దొరుకుతుంది. నువ్వు అడగకపోయినా దొరికేది నరకం మాత్రం సిద్ధంగా ఉంది. నువ్వు అడగాల్సిన అవసరం, అది దొరికిపోతుంది. ఈజీగా ఫ్రీగా దొరికిపోతుంది. వాడు ఫ్రీగా ఇస్తా ఉంటాడు, రా నీకేం పర్లేదు రా ఇస్తా అంటాడు. కానీ వెలపెట్టినట్టు ప్రభు ఏమంటాడు అని చెప్పేసి అంటే కొన్ని సిద్ధాంతాలు పెట్టాడు, ఫ్రీగా పెట్టాడు. దాన్ని బైబిల్ సిద్ధాంతాలు. నువ్వు వాటిని అన్నిటినీ స్వాస్థ్యంగా పొందుకోవాలంటే బైబిల్ కొన్ని నియమాలు ఉన్నాయి. మరి నువ్వు పొందుకోవాలంటే కూడా కొన్ని ఆటంకాలు కూడా ఉన్నాయి. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ హిండ్రెన్స్ టు గెట్ ద హెవెన్లీ బ్లెస్సింగ్స్. పరలోక ఆశీర్వాదాలు నేను పొందుకుంటానంటే కూడా నీకు ఆటంకాలు ఉన్నాయి. నీకు ఆశ ఉంది కానీ ఆటంకాలు కూడా ఉన్నాయి. దాని సూత్రాలు ఏంటి? అది ఒక అంశం. అది చెప్పాలంటే నాకు అది చెప్పాలా, ఇది చెప్పాలా, ఏది చెప్పమంటే అది చెప్తాను నేను. ఎందుకని చెప్పింటే బైబిల్ ప్రకారము ఏ విధంగా వెళ్తే ఆ క్రమం ప్రకారము నువ్వు పొందుకుంటావు.
అయితే నువ్వు ఆటంకపరచబడుతున్నటువంటి ఆ వ్యక్తి అజ్ఞాత వ్యక్తి ఎందుకు ఆటంకపరుస్తున్నాడు, ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు అనే విషయాన్ని కూడా బైబిల్ చేతగా తెలియజేస్తుంది ప్రియులారా. సో కాబట్టి పరలోకమైనటువంటి ధనమును గురించి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. తర్వాత పరలోక ధనము అనేది అందరికీ అందుబాటులో ఉంది, కానీ కొందరే పొందుకుంటున్నారు. అది కూడా ఇబ్బందికరంగా మారిపోయింది. అందరికి అవైలబుల్, అందరికీ, లోకమందరికీ పరలోక ధనము సమృద్ధిగా ఉంది. వచ్చి తీసుకోండి అంటే తీసుకోలేకపోతున్నారు. కారణము వాళ్ళు ఉన్నటువంటి బలహీనతలు అవి పొందుకోలేకపోవటానికి కారణం ప్రియులారా. కాబట్టి నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావో నీ స్థితిని ఒక్కసారి చూసుకున్నట్లయితే నీలో మార్పు వస్తుంది. ఇంతకుముందు సేవకులుగా కూర్చున్నటువంటి పరిశుద్ధ బిడ్డలు వారు సాక్ష్యం ఇస్తున్నప్పుడు వారి కన్నులలో కనిపించిన బాష్ప బిందాలు వాళ్ళ కళ్ళు చెమర్చినాయి. వారు జేమ్సయ్య గారి గురించి మాట్లాడుతున్నారు. ఒక విషయం చెప్పనా, ఒక వ్యక్తి చనిపోయి ఆ వ్యక్తి యొక్క ఆశయాలు జీవిస్తున్నాయి. ఒక వ్యక్తి చనిపోయి ఆయన యొక్క గురి ఆయనతో పోయింది అనుకుంటే ఆయన యొక్క గురి ఇప్పుడు సజీవంగా ఉంది. ఆయన ప్రేమ ఆయనతో అనుసరించింది అనుకుంటే ఆ ప్రేమ ఇక్కడ ఇంకా బతికి ఉంది. సో మనిషి లేడు, కానీ మనిషి యొక్క ప్రేమ, ఆశయాలు, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క నడిపింపు, ఆయన యొక్క జీవన విధానము ఇప్పటికీ సజీవంగానే ఉంది. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఒక విత్తనము భూమిలో పడి చచ్చితేనే కానీ అది ఫలించదు అంటాడు. సో కాబట్టి మరి దైవ సేవకుడు, ఒక గొప్ప సేవకుడు, ఆయన చనిపోయినాడు, ఆయనతో ఆశ ముగించిందంటే లేలే, ఆయన చనిపోలే, సజీవమైనటువంటి విత్తనం అది. సజీవమైనటువంటి విత్తనము భూమిలో ఉంటేనే అది మొలకెత్తదు తప్ప విత్తనాలు అన్ని వేస్తే మొలకెత్తావు. అది జ్ఞాపకం చూసుకోవాలి. సజీవమైనటువంటి విత్తనము, అందుకనే విత్తనాలనేది మంచి విత్తనాలు ఉంటాయి, అవి మాత్రమే మొలకెత్తాయి, మిగతా విత్తనాలు మొలకెత్తవు. అందుకనే విత్తనాలు అమ్మేవారు చాలా మంది చెప్తున్నారు, కల్తీ విత్తనాలు ఇచ్చినారా మాకు మంచి పంట రాలేదు అని చెప్పేసి. కల్తీ విత్తనాలతో నీ యొక్క పంట కోయలేవు. కల్తీ జీవితంలో పరలోకమైన ఆశీర్వాదాలు పొందుకోలేవు. కల్తీ జీవితంలో నీకు పరలోక ఆశీర్వాదాలు ఆశపడవచ్చు, కానీ అవి నీకు రావు. జీవించాలి. నువ్వు చనిపోయిన వాడివి జీవించినటువంటి విత్తనంగా మారిపోయి నీవు ప్రభునందు నిద్రించినట్లయితే నువ్వు మొలకెత్తావు. అది జేమ్సయ్య గారి యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మీ యొక్క జీవిత సాక్ష్యాల ద్వారా ఇవ్వటము గొప్ప విషయం పిల్లరా. మా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు, ఫస్ట్ బ్యాచ్. నాకు అనిపిస్తుంది, మరి జేమ్సయ్య గారు అంత గొప్ప సేవకుడు కదా, పనికిరాని వారిని నేను ఆయన గురించి పోల్చుకోవడానికి లేకపోతే సరిచూసుకోవడానికి యోగ్యనైతే కాదు. కానీ ఇందాక ప్రసాదయ్య గారు అనుకుంటే చెప్పింది, ప్రసాద్ గారు ఏమన్నా చెప్పిందంటే, సంఘాలు కట్టడం కంటే సంఘ విశ్వాసులు కాపాడటం మంచిదే. సంఘాన్ని కట్టడానికి ఒక వ్యక్తిని తయారు చేయగలిగినట్లయితే, ఇఫ్ వి మేక్ ఏ వన్ డిసైపుల్ యాజ్ ఎ లీడర్ టు లీడ్ ద కాంగ్రిగేషన్, ఈ గో ఎనీవేర్, wherever he wants, go and preach the gospel, make a disciples. ఒక్క నాయకుని తయారు చేస్తే, బైబిల్ ఏం చెప్తుంది? వారిలో ఒంటరైన వాడు ఎన్ని వందలు అవుతారు? 10,000 అవుతారు. ఒంటరి ఒక్కడైతే చాలు. అందుకనే యేసు ప్రభు లోకంలో ఉన్నటువంటి అందరిని శిష్యులుగా చేసుకోలేదు. ఆయన చేసుకున్నటువంటి శిష్యులు 12 మంది అయితే 12 మందిలో ఒకడు దొంగ, మిగిలింది 11 మంది. 11 మందిలో మళ్ళా వాళ్ళలోంచి ఒక ముగ్గురిని మాత్రమే కేటాయించుకున్నాడు, సపరేట్ గా కేటాయించుకున్నాడు. మరి ఇక్కడ జేమ్సయ్య గారి యొక్క శిష్యులు ఎంతమంది ప్రత్యేకంగా ఉన్నారో నాకు తెలియదు. అది ఒక కోర్ కమిటీ. యేసు ప్రభు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తున్నాడు, ఒక పక్కన తయారు చేస్తూనే ఉన్నాడు. ప్రియులారా, సంఘ కాపరులారా, కుటుంబంలారా, మీరు మీకంటూ ఒక కోర్ కమిటీ, ముఖ్యమైనటువంటి ముఖ్యులు మీ కుటుంబంలో కానీ, మీ సంఘంలో కానీ, మీ యొక్క ఇన్స్టిట్యూషన్లు కానీ
మీకు అలాంటి కమిటీ ఉండాలి. ఒక్కడు మాత్రము కరెక్ట్ కాదు, ముగ్గురు ఉండాలి. యేసు ప్రభువారు సైతము తన శక్తి ఉండి క్రియేటర్ అయినప్పటికీ ఆయన రూపాంతరం చెందటానికి వెళ్తున్నప్పుడు ముగ్గురు తీసుకుని వెళ్తున్నాడు. చనిపోయిన వారు లేపటానికి మాత్రం వెళ్తున్నప్పుడు కూడా ముగ్గురు తీసుకొని వెళ్తున్నాడు. ఎందుకు? దే మస్ట్ గివ్ ద టెస్ట్ మనీ. వారు వచ్చి సాక్ష్యం ఇవ్వాలి, అంతే. అందరు లోకం చూస్తున్నాగా అందరి సమక్షంలో చేయటం కాదు. ఇద్దరు ముగ్గురు బలమైన నాయకులు చేసినట్లయితే వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. అందుకనే వారు ఏం చెప్తారో తెలుసా? అపోస్తుల కార్యంలో ఏం చెప్తారంటే 3వ అధ్యాయంలో, మేము దీనికి సాక్షులము. ఎక్కడికి వచ్చిందయా వీళ్ళకు ధైర్యం ఇంత? చనిపోయి మాకు చెప్పబడిన ప్రకారము ఎవరో శిష్యులు ఎత్తుకుపోయినారని మాకు చెప్తా ఉన్నారు. వీళ్ళు వచ్చేసి సజీవుడిగా యేసుప్రభు లేచినాడని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చూస్తేనే పామర్లు, వీళ్ళు చూసి చేపలు పట్టుకుంటూ, వీళ్ళేమో పెద్ద నాయకులు కాదు, పెద్ద బోధకులు కాదు, పెద్ద పరిజ్ఞానం కలిగిన వారు కాదు. వీళ్ళ సమాజంలో ఏమాత్రం గౌరవం లేదు. ఏదో చేపలు పట్టుకుంటూ ఎక్కడో మూలన కూర్చొని పట్టిన చేపలు అమ్ముకొని బ్రతికే వీళ్ళు, ఇలాంటి వారికి ఈ మధ్య ఎక్కడి నుంచి వచ్చింది మేధస్సు? అందుకనే మొదటి యోహాను పత్రికలో యోహాను గారు అంటాడు, మేము జీవన గురించి సాక్ష్యం ఇస్తున్నాము. ఏ జీవాన్నైతే మేము కనులారా చూచితమో, ఏ జీవాన్నైతే చేతులారా తాకామో, ఆ జీవం గురించి సాక్ష్యం ఇస్తున్నాము. ఇక్కడ దైవ సేవకులు అలాంటి సాక్ష్యాలు ఇచ్చారు. ఏ వ్యక్తి అయితే ఒక జీవాధిపతిని కలిగి ఉన్నాడో, జీవాధిపతి చేత పట్టబడ్డాడు, జీవాధిపతి జీవించుతున్నాడు, ఆ వ్యక్తి చనిపోయినాడు. ప్రతి ఒక్కరం చనిపోయినాం, ఆయన కూడా చనిపోయినాడు. కానీ తిరిగి లేయటం ద్వారా సజీవుడి చేతిలో బలమైనటువంటి విత్తనముగా ఉండిపోయినాడు. బలమైన విత్తనం. ప్రభు, ఇదిగో నేను విత్తనంగా తయారైపోయినాను. ఎప్పుడు నన్ను భూమిలో నాటుతావు? ఎప్పుడు నేను భూమిలోకి వెళ్తానా ఇంకా నా యొక్క వృక్షము ఫలము ఫలించే విధంగా ఉండాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫలాలు ఫలించాలి. ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రతి ఒక్క వ్యక్తిలో ప్రభువా నేను చచ్చిపోయి ఉండగా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన రీతిగా, మీరు మీ అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా ఎవరు బ్రతికించారు? క్రీస్తులో బ్రతికించబడ్డారు. అసలు మీరు బ్రతికున్నారా లేదా చనిపోయే ఉన్నారా? ఇంకా పుట్టినవాడు ప్రతి ఒక్కడు చనిపోయే పుట్టాడు. అందరు అనుకుంటారు మేము మా బాబు పుట్టింది, పాప పుట్టింది అని చెప్పేస్తాను. చచ్చిపోయిన పిల్లోడు పుట్టాడండి. నేను చచ్చిపోయే పుట్టాను, మరి ఇప్పుడు ఎట్లా కనిపిస్తున్నాను అని చెప్పేసి అంటే నేను ఆత్మీయంగా చనిపోయాను. నా తల్లి గర్భంలోంచి నేను జన్మించినప్పటికీ మృతుడను. ఎందుకనంటే ఆదాము మృతుడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన సంతానం అంతా మృతములు కలిగి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ చనిపోయి ఉన్నారు. మరి ఎలా వీళ్ళందరినీ ఎలా బ్రతికించాలి? అందరు చచ్చిపోయి పుడతా ఉంటే మరి ఎట్లా అని చెప్పేసి అంటే, యేసు ప్రభువే కాగా క్రీస్తున్న వారు ఇప్పుడు అందరూ సజీవులైపోయినారు. మరి సజీవులైతే ఇంకా సావరా? చచ్చిపోతారు, భౌతికంగా చనిపోతారు. ఆత్మీయంగా చనిపోయి పుట్టిన వాడు భౌతికంగా కూడా చనిపోయినప్పుడే, ఆ చనిపోతేనే నీకు రూపాంతరం చెందగలుగుతావు, నిత్యము జీవించగలుగుతావు. ఒకవేళ నువ్వు జీవించుతున్నాను ఇంకా నాకు అవసరం లేదండి, నాకు కూడా నికోదేము లాంటి ఆలోచన కూడా ఉన్నట్లయితే, నికోదేము కూడా రక్షింపబడేవాడు కాదు, మనం కూడా రక్షింపబడేవాళ్ళం కాదు. నేను తల్లి గర్భంలో వెళ్ళి మళ్ళా జన్మించాలా అంటే అవసరం లేదు. నువ్వు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించినట్లయితే నువ్వు ఏ జన్మ పొందుకుంటావు? నూతనమైన జన్మ పొందుకుంటావు. జేమ్సే గారు నూతనమైన జన్మ పొందుకున్న తర్వాత ఇంకా ఆయన ఫలించడం ఆగలేదండి. ఫలాలు 30 సంవత్సరాలుగా ఫలించినాయి కాబట్టి సజీవంగా సంఘం ఇప్పటికీ నిలిచింది. సజీవరాళ్ళుగా మీరు నిలబడి ఉన్నారు. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు కన్నులలో నుంచి వస్తున్నటువంటి బాష్ప బిందాలు, నేను ఒకవేళ నా ఎక్కడైనా ఇక్కడ పక్కన చనిపోయిన వారు ఉన్నారు, ఈ పక్కన ఒక ప్రేమ గల వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటే మనకేమనిపిస్తుంది? చనిపోయిన వ్యక్తిని చూసినప్పుడు కన్నీళ్ళు కార్చాలనిపిస్తుంది. కానీ నాలాంటి నా వ్యక్తిగతంగా చెప్పినట్లయితే ఆ వ్యక్తి చనిపోయినాడు, ఆయన దారి ఆయన వెళ్ళిపోయినాడు. కానీ ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి ప్రేమ మాటలు, ఆయన ఇచ్చినటువంటి జీవం, ఆయన ఇచ్చినటువంటి గురి, ఆయన ఇచ్చినటువంటి
ఆ త్యాగము చూసినప్పుడు ఇక్కడ కన్నీళ్ళు వస్తాయి. దీన్ని ఎవరు కొనసాగించాలి? ఈ ఆశయాన్ని ఎవరు కొనసాగించాలి? ఈ ప్రేమను ఎవరు కొనసాగించాలి? ఆయన యొక్క గురిని ఎవరు కొనసాగించాలని చెప్పంటే దీని గురించి ఏడ్చాలి. ప్రభువా, నేను దీన్ని కొనసాగించాలా? దీన్ని లేకపోయినట్టు ఎవరు కొనసాగిస్తారు? ఆయనైతే ఆయన దారి వెళ్ళిపోయారు. నువ్వు కాకపోతే ఇంకొకరైనా వెళ్ళిపోతారు. కానీ ఆయన ఆశయాలు కావాలంటే తప్పనిసరిగా ఎవరో ఒకరు నాయకుడిగా నిలబడాలి. కాబట్టి నాకు ఈ ఇంట్రడక్షన్ చెప్పడానికే ఇంత సమయం పడుతుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన సాక్ష్యాలు అంత గొప్పగా ఉన్నాయి, అంతగా గొప్పగా ఉన్నాయి. వారిచ్చినటువంటి పొలంలో నేను కూడా ఒక మొక్క అక్కడక్కడ తిరగలుగుతున్నాను. సుకుమార్ గారి దగ్గర గాను, కీర్తి కుమార్ సార్ దగ్గరికి వెళ్ళాను. వారి యొక్క సంఘంలో వార్షికోత్సవంలో, ఈ వార్షికోత్సవం ఆర్ట్మేట్ మినిస్ట్రీస్ కాబట్టి వారి వార్షికోత్సవంలో వారు నన్ను పిలవటం ద్వారా నేను వారి దగ్గరికి వెళ్ళగలిగినాను. ఎందుకో తెలుసా? నా ప్రయాణం కూడా జేమ్స్ అయ్య గారితో కొంతకాలమైనా కానీ కలిసి ఉన్నాను. కొంతకాలమే. మీలాగా దీర్ఘమైనటువంటి ప్రయాణం నేను చేయలేదండి ఆయనతో. ఎప్పుడో పిలుస్తారు బాప్తీసాలు ఉన్నప్పుడు, నెలలో వెళ్తాము, లేదా ఇంకొక ప్రాంతానికి వెళ్తాము, పరిచయాలు వాడబడతాము, బాప్తీసాలు ఇచ్చి వెళ్ళిపోతాం. అదే నాకు గొప్ప భాగ్యంగా కలిగింది. కాబట్టి అలాంటి మహానుభావంతో నేను కూడా కలిసి తిరిగే భాగ్యం కలిగింది. కాబట్టి ఈరోజు నేను మీతో కలిసి దేవుని యొక్క వాక్యం పంచుకోవడానికి ఆయన స్ఫూర్తి కొద్దిగా తీసుకున్నప్పటికీ నా దృష్టిలో నేను అన్వయించుకున్నప్పుడు నా ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అందు గురించేసే బైబిల్ కళాశాలను నేను స్థాపించుకోగలిగినాను. బైబిల్ కళాశాలలో ప్రతి ఒక్క వ్యక్తి నాయకుడిగా తయారు చేయడానికి ఎంతో ప్రయాసపడుతున్నాను. ఒకవేళ మీకు కూడా ఆశ ఉన్నట్లయితే బైబిల్ కాలేజ్ చేయాలండి, అనేక అంశాలు తెలుసుకోవాలి అని ఉన్నట్లయితే నన్ను సంప్రదించాలి, లేదైతే జూని కన్నూరి గారు సంప్రదించండి, కీర్తి కుమార్ గారు సంప్రదించిన ఎవరికైనా వీళ్ళందరికీ తెలుసు ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వేద పఠనము ఎంత లోతులోకి వెళ్తాము. కాబట్టి సంతోషం. చాలా ప్రియులరా, మంచిది. నా జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం అయిపోయింది. నేను ఏది మొదలు పెట్టాలి? ఇప్పుడు బైబిల్ సిద్ధాంత ప్రకారము ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలి, దాని తర్వాత పరలోక ఆశీర్వాదాలు ఆటంకాలు అనేది సెకండ్ సెషన్ ఉందా సార్? సెకండ్ సెషన్లో కూడా మాట్లాడతాను. దేవుని చిత్తమైతే సాయంత్రం కూడా మాట్లాడతాను. కొన్ని బైబిల్ సత్యాల గురించి మనము ధ్యానించుకుందాం. సో కాబట్టి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి కొన్ని సూత్రాలు చూద్దాం. కొరింథీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి 4వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాలు చదువుకుందాం. పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు దయచేసి. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను. మేము గృహ నిర్వాహకులలో ప్రతి వాడు నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకము. చాలు ప్రియులరా, ఇక్కడ దేవుని యొక్క ధననిధిలోంచి ఆశీర్వాదాలు కావాలి అన్నప్పుడు, దేవుని యొక్క ధననిధికి నీవు ఒక కాపులదారిగా ఉన్నట్లయితే, నిజమైనటువంటి కాపులదారిగా ఉన్నట్లయితే, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అయితే ఈ ఆశీర్వాదాలు అనేది నీ సొంతం. గృహ నిర్వాహకత్వం అంటే ఒక ఇండ్లను నడిపించాలన్నా, ఒక సంఘాన్ని నడిపించాలన్నా, క్రీస్తు యొక్క సంఘాన్ని నడిపించాలంటే నిజమైనటువంటి సేవకుడు, నిజమైనటువంటి విశ్వాసి కావాలి. ఒక సేవకుడు ఒక సంఘానికి మాత్రమే. కానీ ఒక వ్యక్తి తన యొక్క హృదయానికి, తన యొక్క కుటుంబానికి అతను నిజమైనటువంటి నాయకుడిగా ఉండాలి, నిజమైనటువంటి విశ్వాసిగా ఉండాలి. సంఘ కాపరులకు మాత్రమే కాదు, దేవుని యొక్క ఇంటిలో ధనం ఉంది, ఆ ధనము తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. కానీ నిజమైనటువంటి ఆ కాపలదారుడుగా పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిగా, మెలకువగా, జాగ్రత్తగా, విశ్వాసంగా, యథార్థంగా రాత్రి పగలు కనిపెట్టుకొని ఉన్నట్లయితే నీకు స్వాస్థ్యం, నీకు అనుగ్రహించబడతాయి. నిజమైనటువంటి గృహ నిర్వాహకత్వము కలిగి ఉండాలి. దేవుని యొక్క ధననిధిని తీసుకోవాలనుకున్నప్పుడు అందులో నిజమైనటువంటి వాడు కాకుండా ఒక దొంగలాగా ఎప్పుడు తీసుకుందామా కాదు. కానీ ఆయన ఇస్తే నేను తీసుకుంటాను, ఆయన గురించి నేను కనిపెట్టుకుంటాను, ఎన్ని రోజులైనా కనిపెట్టుకుంటాను, ఆ ఇండ్లను కనిపెట్టుకుంటాను, ఆస్తిని కనిపెట్టుకుంటాను అని చెప్పేసి నీవు ఈ యొక్క
ఏమిటండి? లేఖనాలను తీసుకున్నట్లయితే, లేఖనాల ద్వారా నీవు ఆ యొక్క పారామీటర్స్ అంటే ఆ యొక్క లెక్క ప్రకారము నీవు ఉన్నట్లయితే, ఆ గృహ నిర్వాహకత్వం జరిపించినట్లయితే తప్పనిసరిగా ఈ ధనము నీకు దొరుకుతుంది, పరలోక ధనము నీకు దొరుకుతుంది. నిజమైనటువంటి, నమ్మకమైనటువంటి, యథార్థవంతుడైనటువంటి విశ్వాసిగా నీవు ఉన్నట్లయితే పరలోక ధనము నీ స్వాస్థ్యం నీకు చెందుతుంది, నీకు దొరుకుతుందని ఆయన వాగ్దానం చేస్తున్నాడు కదా. మంచి, ఎవరికి కాదు, అందరికీ అందుబాటులో ఉంది. ఎవరైనా కానీ కాపలదారుగా కావచ్చు, ఎవరైనా గృహ నిర్వాహకుడు కావచ్చు, నేను అవుతాను అని ఎవరైనా రావచ్చు. అది ఫ్రీ, ఫ్రీ అండి, కొనాల్సిన పనిలే, ఫ్రీగా ఉంది. నువ్వందరూ వస్తారా? వచ్చినట్లయితే ఆ ధనము నీ సొంతం. ప్రియులారా, లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయము 41 నుంచి చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం, దయచేసి చదవండి 41 నుంచి. అప్పుడు పేతురు, ఉమ్, ప్రభువా, ఉమ్, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, ఉమ్, అందరితోనూ చెప్పుచున్నావా ఉమ్, అని ఆయన అడగగా, ఉమ్. ప్రభువు ఇట్లా నేను, తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టే నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవరు? చాలు బ్రదర్, చాలు. ఒకసారి ఒకటి కింది మాట చదివి ఆపేసేయండి. ఎవడని ఎవరిని ప్రభు వచ్చి వాడు అలాగు అలాగు చేయుట కనుగొనును ఆ దాసుడు ధన్యుడు. ధన్యుడు. చూడండి, మనలాగేనే పేతురు కూడా ఒక లే పర్సన్. ఆయన చేపలు పట్టుకున్నాడు, మనం చేపలు పట్టుకునేది కూడా లేదు. ఆయన తండ్రి చేపలు పడుతున్నాడు. ఇప్పుడు ఎవరెవరు చేపలు పడుతున్నా నాకు తెలియదు, కానీ నేనైతే చేపలు పడతాను. అలాంటి వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా మాకు చెప్తున్నావు ఇదే, లేకపోతే అందరికి చెప్తున్నావా? యేసు ప్రభు ఆ మాట అన్నాడు. ఏమన్నాడు? యేసు ప్రభు సమాధానం ఎట్లా ఉంటుందో తెలుసా? డైరెక్ట్ నువ్వు అడిగితే అది చక్కగా చెప్పడు ఆయన. ఆయన యొక్క జ్ఞానాన్ని నువ్వు ఆ స్థాయిలో ఉన్నట్టు నీకు అందగలుగుతావు అని చెప్తాడు. కానీ నీ ఆ స్థాయికి ఎదిగి ఉన్నట్లయితే వెంటనే అర్థమైపోతుంది, లేనట్లయితే అర్థం కాదు. యేసు ప్రభు ఎవరన్నా మీ బైబిల్ అంతా చదివి చూడండి, యేసు ప్రభుని వచ్చేసి ఏదైనా క్వశ్చన్ అడిగాడంటే ఆయన ప్రభు అలా చక్కగా చెప్పి చూపించాడు. ఆయన చెప్పిన మాటకు కొన్ని వందల సంఖ్యలో అర్థాలు ఇమిడి ఉంటాయి. ఇప్పుడు పేతురు అడిగిన ప్రశ్నకు ప్రభు సూటిగా సమాధానం చెప్పకుండా ఎలా చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు ఇప్పుడు చదవండి. ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించిన నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు వీడు కావాలి. ఈ యొక్క పరలోకధనం పొందుకోవడానికి నమ్మకమైనటువంటి వాడు కావాలి, బుద్ధి కలిగినటువంటి వాడు కావాలి. సో మాకు పరలోకధనం కావాలయ్యా, మాకు ఆశీర్వాదాలు కావాలంటే నిజమే, నువ్వు ఒక యజమానుడికి నమ్మకంగా ఉండాలి. నీ యజమానుడు ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు, నాకు తెలియదు. ప్రతి వాడికి ఆయనను యజమానిగా గుర్తించాలి. మొదటి సంఖ్య జ్ఞాపకం చేసుకో. నీ యజమానుడు ఎవరు? ఈ లోక ధనం యొక్క యజమానుడా, లేదా పరలోక ధనం యొక్క యజమానుడా? ఎవరికి కాపల పెట్టారు? ఈ లోక ధనానికి కాపల వాడు పెట్టేశాడు, చాలా మందికి ధనం పెట్టేసేసాడు. ఆ ధనాన్ని వాళ్ళు చూసుకుంటూ పరలోక ధనమైనటువంటి వాడు యజమానుని కనపడటం లేదు కదా. ఆయన ఇక్కడ మాకు ధనము కనిపిస్తుంది, అధికారం కనిపిస్తుంది, ఈ ఐశ్వర్యం కనిపిస్తుంది, అందరి ముందు మెప్పు పొందుకుంటున్నాము, ఇది లోకధనం. గత రాత్రి నేను చెప్పాను, యేసు ప్రభుకు చూపించి ఈ అధికారం అంతా నీకు ఇస్తాను, నువ్వు తీసుకో. ఎవరికి ఇస్తున్నారు? ఎవరి చేత దేవుడి చేత పొందుకున్నాడో లూసిఫర్ అంటున్నాడు, నేను నీకు ఇస్తా అంటున్నాడు. వాడు నిజమైనటువంటి గృహ నిర్వాహకుడా? కాదే. తప్పిపోయినాడు కాబట్టి అక్కడి నుంచి పడగొట్టేస్తే భూమి మీద పడ్డాడు, భూమి మీదకి వచ్చేసి మనల్ని మోసం చేస్తున్నాడు వాడు. కాబట్టి వాని మాటలు నమ్మటం ద్వారా ఆశీర్వాదాలు రావట్లేదు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. నిజమైనటువంటి వాడు, బుద్ధి కలిగినటువంటి వాడు లేనందువల్ల పరలోక ఆశీర్వాదాలు మనకు దొరకటం లేదు.
పరలోక ధనము కావాలి అని అంటే మొదట దేవునికి నమ్మకమైన వాడు కావాలి. ప్రభువును నీ యజమానుడిగా గుర్తించాలి. నిన్ను ఏలేవాడు నీ యజమానుడు యేసుక్రీస్తు. నీకు ఆజ్ఞ ఇస్తున్నాడు, నువ్వు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మెలకుగా ఉండాలో, ఎలాంటి దానికి నువ్వు కాపులో ఉంటున్నావో, ఎలాంటి దానికి నువ్వు సాక్ష్యంగా ఉంటున్నావో, ఎలాంటి సాయుధమైనటువంటి నువ్వు ధరించుకొని ఉన్నావో, ఎవరిని ఎదుర్కోవడానికి ఉన్నావు అనేది నీ యజమాని దగ్గర నువ్వు ట్రైనింగ్ పొందుకోకపోతే ఎక్కడ అవుతుందా? కాదు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, అందరితో చెప్తున్నాడు. ఎవరి ప్రభువు వచ్చి నిజమైన వాడుగా, గృహ నిర్వాహకుడుగా కనుక్కుంటాడో, నిజమైన విశ్వాసిగా కనుక్కుంటాడో, నిజమైన భక్తి వాడుగా కనుక్కుంటాడో, పరలోక ధనం గురించి ఆశగా ఉన్నవాడు కనుక్కున్నాడో, అప్పుడు వాడికి మాత్రమే ఇస్తాడు ప్రభు. లేదంటే మిగతా వారికి ఆశీర్వాదాలు దొరకలేదు. మంచి అంశం. పరలోక ధనము సమకూర్చుకోండి అంటున్నాడు. ఈ పరలోక ధనము బుద్ధి గల వారికి మాత్రమే దొరుకుతుంది, నమ్మకమైన వారికి మాత్రమే దొరుకుతుంది, యథార్థవంతులకే దొరుకుతుంది. ఆ యథార్థవంతులు నీ ప్రభువు ముందు నీవు నా యొక్క సర్వెంట్ ఇక్కడ ఉన్నాడు, నా సర్వెంట్ ఇక్కడ ఉన్నాడు అని చెప్పగలగాలి ప్రభు. మనకందరికి చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు అందరికీ తెలుసు. కానీ ఆయన మీకు తెలుసా? పేరు పెట్టి పిలుస్తారు ఎవరన్నా? లేదే. వాళ్లకు నువ్వు తెలియదు. కానీ ప్రభు దగ్గరికి వెళ్తే నువ్వెవరో తెలుసు. ఇంతకుముందు ఎవరో చెప్పారు, 3 లక్షలు ఎంతో ఏదో పాట చెప్పి ఒక మాట చెప్పినారు సార్. ఒక మాట చెప్పినారు. ఆయనకు ప్రతి ఒక్కరి గురించి తెలుసు, ప్రతి ఒక్కరి గురించి తెలుసు. తెలియదు అనుకోకండి. ఆయన ప్రతి ఒక్క నరుని మీద దృష్టి ఉంచిన వాడు. కాబట్టి నీవు ఉన్న స్థలంలో మంచి నమ్మకమైన వాడుగా, బుద్ధి కలిగిన వాడుగా ఉన్నావా లేవా అని చెప్పేసి చూస్తున్నావు. మంచిది. ఇది మొదటి మాట. రెండవదిగా చూసినట్లయితే 2వ పత్రిక కొరింథీ సంఘానికి పౌలు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు చూసుకుందాం. కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలచితిని. ఇప్పుడు ఇక్కడ ఈ విషయాన్ని చూసినట్టయితే జనరల్ గా మనం ఏం చూస్తాము అని అంటే ఏం చేస్తామంటే కానుకలు, ఈ లోకమైన ధనం గురించి చూస్తాం. వెంటనే మనం చూసేది ఈ లోకం ధనం గురించి చూస్తాం. లేదంటే ఎగ్జాంపుల్ కూడా ఒక మాట చెప్తాను. మీరు బాప్తిసము అంటే నీటి బాప్తిసం అనగానే మన వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ చూస్తారు? వెంటనే ఎక్కడ చెరువు ఉందా అని చూస్తారు, అక్కడ మునుగుదామని. ఎక్కడ బావిందా అని చూస్తాం నీటి బాప్తిసం అంటే. మరి ఎక్కడ చూడాలి? నీటి మూలముగా పుట్టేవాడు కావాలి, నీటి బాప్తిసం కావాలి. దీన్ని వరకు చూడరు. కాబట్టి ఇక్కడ ధనము అని చెప్పగానే ఏ ధనం గురించి చూస్తారంటే లోక ధనం గురించి చూస్తారు. వెంటనే మన చూపులు అక్కడికే పోతాయి, పైకి వెళ్ళవు, కిందికే వెళ్తాయి. ఎందుకంటే వాడు కింద ఉన్నవాడు మన చూపులు ఎప్పుడు కిందికే లాగుతుంటాడు. ఆఖరికి దేవుని దగ్గర నిలబడినప్పుడు కూడా అట్లే కిందికి చూస్తట్టు చేస్తాడు. ఎందుకు? నువ్వు భూలోకంలో ఎట్లా ఉన్నావు అని చెప్పాలంటే నేను చెప్పడానికి ఏం లేదు ప్రభు, నేను తల ఉంచుకుంటున్నాను, అయిపోయింది నా పని. తల దించుకోవాల్సి వస్తుంది దేవుని ముందు నిలబడి. మనమందరం క్రీస్తు న్యాయ సింహాసనం మొదలు నిలబడినప్పుడు నువ్వు ఎంత ధనము నువ్వు నా దగ్గర నుంచి తీసుకున్నావు లెక్క చెప్పు. నువ్వు ఎంత ధనానికి కాపలా ఉన్నావు నాకు లెక్క చెప్పు అన్నప్పుడు లెక్క, నాకు ఒక ఇల్లు ఉందయ్యా, నాకు ఒక కారు ఉందయ్యా, మా అమ్మాయికి ఒక ఇల్లు కట్టించిన, మా అబ్బాయికి ఒక ఇల్లు కట్టించేసిన, వాళ్ళకి అన్ని చేసి పెట్టేసిన, అవి ఉన్నాయి నా దగ్గర. అంటే నేను అడిగింది ఆ ధనమా అంటే మాకు బోధించింది కూడా అదే ధనం కదా, మరి సంఘంలో అన్నది అదే ధనం కదా. మేము ఇదే ధనం ఇచ్చేస్తే మాకు ఆశీర్వాదం వస్తాయని మేము అనుకున్నాము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు కదా. సందా దేనికి పోగు చేయాలి అని అంటే బీదలు ఎవరైతే ఉన్నారో వారి నిమిత్తం ఖర్చు పెట్టడానికి ఒక సూత్రం పాటించారు. అది ఇప్పుడు ఎట్లయిపోయిందని చెప్పేసి అంటే మన బ్రతుకు తెరువు గురించి దాన్ని వాడుకోవడం మొదలుపెట్టాము. కాబట్టి గృహ యజమానుడికి నీ గురించి కాదు, యజమానుడు ఎవరికో పంచాలని ఆశించి దాన్ని పెట్టేశాడు. దాన్ని నువ్వు తీసుకెళ్లి ప్రభు దగ్గరికి ఇచ్చినట్టయితే ప్రభు ఎవరికి పంచాలో చెప్తాడు. అట్లాగే మీ యొక్క సంఘంలో మీ ధనాన్ని పోగు చేసినప్పుడు ఆ యొక్క సంఘానికి
ఒక యజమానుడిగా, ఒక నాయకుడిగా, కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో చేస్తాడు. లేదండి మా పాస్టర్ గారు మంచోడు కాదండి, ఆయనకు ధనం ఇచ్చేస్తే ఆయన వాడుకుంటాడు, అందుకని మేమే డైరెక్ట్ వెళ్ళి ఖర్చు పెడుతున్నామని చెప్పి వాళ్ళు లేరా? నేనైతే ఒకప్పుడు అట్లే చెప్పిన. పాస్టర్ గారికి దశంభాగం ఇచ్చేస్తే ఆయన ఎక్కడ ఖర్చు పెట్టడం లేదు, ఆయనే వాడుకుంటున్నాడు అని చెప్పేసి. మరి ఆయన ఏం తినాలి? నేను అలా చేశాను. సంఘానికి వెళ్తున్నా, పాస్టర్ గారు డబ్బులు ఇవ్వట్లే. మరి సంఘం ఎవరి చేత పోషింపబడాలి? విశ్వాసులతో కదా పోషింపబడేది. మరి విశ్వాసులు లేకపోతే ఆయన పరిచయం ఎలా చేస్తాడు? దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకుని మందకు కాపరిగా పెట్టేసి ఆ పాల ద్వారా నువ్వు తిని తాగి నువ్వు ఆ కాపరి మందను ఖాయమని చెప్పేసి అంటే లేదు మేము ఆడిస్తాం. పెద్ద చర్చ్ ఉంది చూడు, అక్కడికి వెళ్ళి ఇస్తాం. ఈయన చిన్న ఆయన, ఈయనకేం ప్రసంగం చేస్తాడు? మాకు మేము అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తాం. ఆయన అయితే మాత్రం బల ప్రసంగం చేస్తాడండి. ఆయన నీకెవరో తెలియదు, నువ్వు ఆయనకెవరో తెలియదు, కానీ మాత్రం అక్కడికి వెళ్ళి ధనం కుమ్మరిచ్చేస్తున్నారు. ప్రియులారా, అది కాదు. నిన్ను ఎవరు ఎరుగుదురో నువ్వు నీ కష్టం వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చే వారికి నువ్వు ధనము దాతృత్వంగా ఇవ్వాలి. ఏమిద్దాం వచ్చినాడు, ఏదో 100 రూపాయలు ఇచ్చి పంపిద్దాంలే, వచ్చినాడు యాలవాల టైంలో వచ్చేసినాడు, పోదాంలే అని చెప్పేసి అంటే, అలాంటప్పుడు నీవు పరలోక ధనాన్ని ఎలా స్వాస్థ్యం చేసుకుంటావు? దేవుని చేత అభిషేకించబడి ఒక గృహ నిర్వాహక బాధ్యత కలిగిన వాడికి నీ ధనము అలాంటి వారికి దాతృత్వంగా ఇవ్వనప్పుడు దేవుడు నీకు ఎలా దాతృత్వంగా ఇస్తాడు? నువ్వు ఎలా పొందుకోగలుగుతావు? కాబట్టి ప్రియులారా, నీకు పరలోక ధనము కావాలంటే దాతృత్వము స్వభావం కావాలి, ఉదారమైనటువంటి స్వభావం కావాలి. అప్పుడు దేవుడు నీకు కూడా ఉదారంగా ఇస్తాడు. నువ్వు పిసినికొట్టిగా ఉన్నప్పుడు దేవుడు కూడా నీకు పిసినికొట్టిగానే ఇస్తాడు. కాబట్టి దేవునికి చాలా ఇష్టమైనది ఏంటంటే ఆయన స్వేచ్ఛగా అందరికి ఇచ్చేసినప్పుడు మనం కూడా స్వేచ్ఛగా ఖర్చు పెట్టాలి. అందుకనే కదా అపోస్తుల కార్యంలో చూసినట్లయితే, అపోస్తుల కార్యం చూడండి, 2వ అధ్యాయం చూద్దాం, తీయండి దయచేసి. ఆ 5వ అధ్యాయంలో ఉంది కొంత, అది చదవండి ఫస్ట్. 5వ అధ్యాయంలో 1 నుంచి 6 వరకు దయచేసి చదవండి. అనన్య అను ఒక మనుషుడు తన భార్య అయిన సిఫోరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుగకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అనన్యా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానును ఎందుకు నీ హృదయములో ప్రేరేపించెను? అది నీ యొద్ద నున్నప్పుడు నీదే గదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉన్నది కదా. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కుటుంబం గురించి చూస్తాము. ఆ కుటుంబం ఎవరి చేత ప్రేరించబడింది అని చెప్పి అంటే, అపోస్తులు ఏం చేస్తున్నారు అంటే 33వ వచనంలో చూసినట్టయితే, ఇదియూ కాక 4వ అధ్యాయం 33 చదువుతున్నాం. ఇదియూ కాక చదవండి. ఇదియూ కాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి నీ కొదువ లేకపోయెను. భూమి అమ్మి, ఆస్తులు అమ్మి తీసుకెళ్లి అపోస్తుల దగ్గరికి పెడితే వీళ్ళకేం తక్కువ అవట్లేదు. వాళ్ళు ధారాళంగా తమకు కలిగినది మాది కాదు అని చెప్పేసని వారు తీసుకెళ్లేసి అపోస్తుల పాదం పెడితే వీళ్ళకి ఏమీ తక్కువ కాదు. మనకు మిషనరీస్ ఎక్కువగా బయట ప్రాంతం నుంచి వచ్చి ఆస్తులు అక్కడ అమ్ముకొని తీసుకొచ్చి మనకు ఆస్తులు ఇచ్చేసి మనకు సంఘాలు కట్టి పెద్ద పెద్దగా హాస్పిటల్స్ కట్టి విరాళముగా వారు ధనాన్ని ఖర్చు పెట్టారు. దేని నిమిత్తమో తెలుసా? ప్రభు నిమిత్తం ఖర్చు పెట్టారు. ఇక్కడ అపోస్తులు ఎందుకు ఖర్చు పెట్టారో తెలుసా? ఏం బోధించారో తెలుసా? పరలోక ధనం గురించి ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టారో, పునరుద్ధాన ప్రభువు మరలా తిరిగి రాబోతున్నాడు, ఇది కాదు, మనకు పరలోక ధనం ఒకటి రెడీగా ఉంది, దాని గురించి మీరు సిద్ధపడండి. అపోస్తులు చెప్పిన బోధతో వారు ప్రేరణ కలిగినారు. వాళ్ళ ప్రేరణ కారణం ఏంటంటే పరలోకాన్ని చూపించారు. పరలోకాన్ని చూపిస్తూ వచ్చినట్టు వాడు భూమి మీద ధనాన్ని దాచుకోవటానికి ఇష్టపడటం లేదు.
పరలోక ధనాన్ని చూసిన వాడు భూలోక ధనం వైపు చూడడు. అందులో మోసకాళ్ళు, స్వార్థపరులు ఆ రోజే ఉన్నారు. నటన, మేము కూడా భక్తివరమే, మేము కూడా దేవుని సేవ ఇస్తున్నాము, ధనం ఇస్తున్నామని చెప్పేవారు అక్కడ అననీయ సఫర్ లాంటి వారు ఉన్నారు. కాబట్టి ఆ రోజు వారిద్దరినీ మొత్తేశాడు. ఎందుకు? నటనా జీవితము, యథార్థత లేని జీవితము దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఇష్టపడ్డు. నువ్వు ఉంటే చల్లగా ఉండు, లేదంటే వెచ్చగానే ఉండు. నీ జీవితం ఏదో ఒక దారి పట్టుకో. నువ్వు దేనికైనా ఇష్టపడు, నువ్వు ఏదైనా ఇష్టపడు. చాయిస్ ఈజ్ యువర్స్. ఎప్పుడు కానీ మన ముందు ఎప్పుడు 2 మార్గాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. నువ్వు ఇట్లా పోతావా, ఇట్లా పోతావా. ఇది పోయినట్లయితే పరలోకం, ఇది పోయినట్లయితే నరకానికి. ఎట్లయినా పో. జీవ మరణ మార్గములు ముందు పెట్టబడినాయి, మొదటి నుంచి పెట్టబడినాయి, ఇప్పటికి పెట్టబడి ఉన్నాయి. ఎవరైనా ఏదైనా కోరుకోవడానికి దేవుడు చెప్తున్నాడు. వారు అపోస్తుల బోధలు విన్న వెంటనే స్థిరాస్తులు అమ్మటానికి సిద్ధపడ్డారు, అమ్మారు. వారి అక్కర్లు తీర్చబడాయి, ఇతరుల అక్కర్లు కూడా తీర్చబడ్డాయి. వారు ఏ ధనం సంపాదించుకున్నారండి? ఈ ధనం సంపాదించుకున్నారు, పరలోక ధనాన్ని సంపాదించుకున్నారు. భూమి మీద ధనాన్ని నమ్ముకోలేదు. మరి భూమి మీద నమ్ముకున్నటువంటి ధనము నీది కానప్పుడు, లేదా నువ్వు శవపేటికలో కూర్చున్నప్పుడు నీకు జోబికే, నీ ప్యాంటుకే జోబులు లేనప్పుడు దేన్ని నమ్ముకోవాలి? ఉన్నాయండి? పాకెట్లు ఉన్నాయా? శవపేటికకు పాకెట్లు పెడతారా, బ్యాగులు పెడతారా? లేడీస్ బ్యాగులు ఉంటాయి, మన మొగోళ్ళ బ్యాగులు ఉంటాయి. పోతే ఖర్చు కొద్దిగా డబ్బులు పెట్టుకొని పోరా, పోతున్నావు, నువ్వు వెళ్ళిపోతున్నావు, మా మధ్య అయితే ఉండలేదు, కొద్దిగా డబ్బులు తీసుకొని ఖర్చుకొని అని చెప్పేసి అని పెడతారా? వాడికి ఉన్నట్టు ఉంగరాలు, బంగారం అన్ని లాగేసుకుంటారు, చైన్లు లాగేసుకుంటారు, కమ్మలు లాక్కుంటారు, ముక్కులు లాగేసుకుంటారు. ఆఖరికి ఆ బట్టలు ఏదో ఉంటే వాడి బట్టలు ఏదో ఉన్నది పోతున్నాడు, వానికి ఆ బట్టలు వానికి ఇచ్చేయండి పోతాడు. అవి కూడా తీసుకొని పోలేడు వాడు, మళ్ళా నగ్నంగా వెళ్ళిపోతాడు. ఇంకా ఎందుకయ్యా ధనము? అందుకనే వాళ్ళు అన్నారు, మాకొద్దా ఈ ధనం. ఇంత మంచి మాటలు చెప్పిన తర్వాత మాకెందుకు ఈ ధనం? మాకొద్దు. శవపేటలో పడుకున్నానికి కూడా నా ధనం నాతో వచ్చేసి నేను తీసుకుపోతా అంటే రాదరు నాయన అంటే. మరి ఏం చేయాలి సార్ అంటే, అది విడిచిపెట్టేసి ఈ ధనం విడిచిపెట్టేసి పరలోక ధనం అప్పటి నుంచి నీకు మొదలవుతుంది అనగానే, ప్రభు రెండో రాకడ ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వీళ్ళు పోతారో తెలియదు, కానీ వారి యొక్క నమ్మకము పరలోకంలో ఉంది, పరలోకం మీద ఉంది. యేసు ప్రభు అయితే వారికి ఏది బోధించాడో, యేసు ప్రభు మొదటి ప్రసంగంలో పరలోక రాజ్యం సమీపించింది కనుక మీరు మారు మనసు పొందుడి అని చెప్పంగానే వీళ్ళందరికీ మారు మనసు పుట్టడం మొదలుపెట్టింది. ఏ మారు మనసు అంటే లోక సంబంధమైన మారు నుంచి పరలోక సంబంధమైన మనసు వచ్చేసింది వాళ్ళకు. మారు మనసు అంటే అది, లేదంటే మారు మనసు అంటే చాలా మంది ఎంతో సిగరెట్ తాగట్లేదు, బీడి తాగట్లేదు. సీరియల్స్ మేము చూడలేదు అన్నా నిన్నటి నుంచి, మేము మానుకున్నాము. ఆ సీరియల్ మానేసి చాలా రోజులైందన్న, ఇంకా మేము తప్పేం చేయట్లేదు కదా అని చెప్పి ఆడోళ్ళు, అసలు నేను దోస్తులతోటి ఎక్కడ పోయి కాలక్షేపం చేయట్లేదు అని చెప్పి మగోళ్ళు, లేదు టైం పాస్ అవ్వట్లేదు, ఇంట్లో కిచికిచి వేస్తుంటుంది మీ అక్క, అందుకని బయట వచ్చి కూర్చున్నా అని చెప్పేటోళ్ళు ఎంతమంది ఈ విధంగా ఉండేవాళ్ళు ఉన్నారు కదా. సో వీళ్ళందరికీ ఈ యొక్క ధ్యాస లేదు, ఈ ధ్యాస లేదు. ఏ ధ్యాస ఉంది? పొద్దులేసి ఛాయ్ తాగుదాం, బిస్కెట్ తిందాం, అది చేద్దాం, వాటి మీద ధ్యాస. పొద్దులేసి మోకాలు ఉందాం, దేవుని వైపు చూద్దామన్న ధ్యాస ఎక్కడే ఉంది? సో కాబట్టి అక్కడి నుంచే మొదలవుతుంది ఈ యొక్క ధ్యాస. మంచం మీద నుంచి దిగిన వెంటనే ఈ కాళ్ళు, నువ్వు ఇచ్చిన కాళ్ళు ప్రభా, ఈ భూమి మీద నా కాళ్ళు పడుతున్నాయంటే ఇదే నాకు ఆశీర్వాదం. ఇక్కడ నేను మోకాలు ఉంటాను. నేను సృష్టిని చూస్తున్నా అంటే, వెలుగును చూస్తున్నా అంటే, బాహ్యమైన నీ యొక్క జ్ఞానంతో నింపబడిన లోకాన్ని చూస్తున్నా అంటే నీకు వందనాలు ప్రభువా. నా కాలగమనం నీ చేతులు ఉన్నాయి, నేను ఎప్పుడు వెళ్తున్నా నాకు తెలియదు. మరి నేను ఈ దినానికి సంబంధించినటువంటి సిద్ధపాటు నేను కలిగి ఉన్నానా అని చెప్పి చెప్పనటువంటి వాడు అపోస్తుల బోధల్లోకి ఎక్కడ వస్తాడండి? ఆ రోజు అపోస్తుల బోధలోకి వచ్చారు, వాళ్ళు పరలోకంకి వెళ్ళారు, పరలోక ధనాన్ని సంపాదించారు. ఇప్పుడు కూడా అపోస్తుల బోధలే వింటున్నారు, కానీ అననీయ సఫేరా లాంటి జీవితం కలిగిన వారు జాగ్రత్త. మన పాపంతో చచ్చిపోయినట్లయితే నరకమే, మన పాపాలు ఒప్పుకున్నట్లయితే పరలోకమే. దేవుడు నీ వైపు ఎప్పుడు చేతులు చాపి చూస్తూనే ఉంటాడు. వీడు నా ధనం కావాలంటాడా, ఈ లోక ధనం కావాలంటాడా అని ఎదురు చూస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మనలో ఎప్పుడు దాతృత్వం అంటే మంచి ధారాళమైన హృదయం. ఈ ధారాళమైన హృదయం ఎప్పుడు వస్తుందంటే లోకాన్ని స్నేహించినప్పుడు, అంటే స్నేహితం చేయనప్పుడు, ధనాన్ని స్నేహించినప్పుడు మనకు ఇవ్వటానికే మనసు ఉంటుంది. ఇచ్చే మనసు ప్రభువుకు ఉంది, పుచ్చుకోవడమే మన పనిగా మనం పెట్టుకున్నాం. అంతే కదా, పుచ్చుకోవడమే మన పని.
దేవునికి ఇచ్చేదేం లే, నువ్వు ఇచ్చేసే ప్రభా, నేను పుచ్చుకుంటూనే ఉంటాను అంతే. మరి నీ సంగతి నువ్వు ఎప్పుడు ఇస్తావు అంటే, నా సంగతి తర్వాత చూద్దాం ప్రభా, లెక్క తర్వాత రాసుకో, మేము అప్పుడు చూద్దాం, అప్పుడు వరకు నువ్వు ఇస్తుండవు. ఆ లెక్క చూసే లోపల నీ లెక్క అయిపోయింది, మారిపోయింది. ఇంకా లెక్కలు చెప్పడానికి ఇంకా కుదరదు. ఇంకా పరలోకానికి వెళ్ళిపోయినావు అంటే ఇంకా నీ పని అయిపోయింటుంది, నీ పని అయిపోయింటుంది. లెక్క అక్కడ చెప్పే లోపల సరి చేసుకోవడానికి కుదరదే. ఇప్పుడే సరి చేసుకో, ప్రతిరోజు లెక్క సరి చేసుకొని నువ్వు దగ్గర ఆ డైరీని క్లోజ్ చేసేసాయి. ప్రభా ఈ లెక్క ఈరోజు ఈ లెక్క అయిపోయింది, నెక్స్ట్ డే లెక్క నాకు చెప్పు, నెక్స్ట్ డే జీతం నాకు సిద్ధపరచు, ఈ రోజు సిద్ధపరిచిన నా జీతం నాది, ఇది నాకు ఇస్తావా లేదని అడుగు. అప్పుడు ధనం వస్తుంది తప్ప ఊరికే ఆ లెక్క చూడకున్నే, ఆయనకు లెక్క చెప్పుకున్నే ఇంకా నీకు పరలోక ధనం కావాలంటే ఆ ధనం అయితే రాదు. జ్ఞాపకం చేసుకుని మాత్రం వీడు మాత్రం ఇస్తాడు, ఇంకొకటి ఇస్తాడు, వాడిస్తాడు నీకు. జాగ్రత్తగా ఉండండి ప్రియులరా, మంచిది ప్రియులరా. కీర్తన 112వ కీర్తన 112వ కీర్తన 9వ వచనం. వాడు దాతృత్వము కలిగి ఆ, బీదలకిచ్చును, ఉమ్. వాని నీతి ఉమ్. నిత్యము నిలుచును. ఏమండి దాతృత్వం కలిగితే నీతి కనపడుతుందా అంటే, ఎస్. దాతృత్వంలో అంటే నీకు విశాలమైన హృదయం ఏదైతే నీకు కలిగి ఉంటుందో దేవుని నీతి ఉంటుంది. మరి మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అసలు ఈ దాతృత్వం దగ్గర. మీ పిల్లవాడు పుట్టిన తర్వాత మీ పిల్లవాడు కొద్దిగా పెద్దగైనాక వాడికి తీసుకెళ్ళేసి కొద్దిగా చాక్లెట్లు ఇవ్వండి, లేదంటే వాడికి స్వీట్ ఇవ్వండి, మీరే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత వాడికి చేతిలో పెట్టి మళ్ళీ తర్వాత చేయి చాపండి, నాకు కొద్దిగా ఇరా అని. ఏమంటున్నాడు? ఇట్లా అంటాడు అంతే, వెంటకి రాక్కుంటాడు అంతే. నాకు ఈరా అంటే లే, అది ఇచ్చేటప్పుడే మనం ఆపేసింటే. కానీ దేవుడు అలాంటి వాడు కాదే, ఇచ్చేటప్పుడు ఇచ్చేస్తాడు, దాతృతంగా ఆయన ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకేమన్నా ఇస్తాడేమో అని చూస్తాడు. మరి ప్రభు ఈ మాట అడుగుతాడు, నేను భూలోకంలో నాకు ఏం చూడలేరా నాయన అంటే, నువ్వు ఎప్పుడు వచ్చినావు ప్రభు? అని నేను వచ్చినా కదా, హాస్పిటల్ ఉన్నా కదా, నువ్వు రాలేదు అక్కడికి, బట్టలు లేకున్నా కదా, వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చినట్టే కదా. నీకు ఆతృత్వం లేదు కాబట్టి నేను రాలేదని ఎక్కడ అనుకుంటున్నావు? నేను ఉన్నాను అక్కడ, నాకు అవసరం ఉండి నేను అక్కడున్నాను. ఒక విశ్వాసి అక్కడ అవసరంలో ఉన్నాడు, వాడు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు పోలేవాడి దగ్గరికి, వాడు పరామర్శించలే. నీకెక్కడి నుంచి దాతృత్వం వచ్చింది? నీకెక్కడి నుంచి నీతి వచ్చింది? నీ నీతి అంతే, సొంత నీతి, నీ సొంత నీతికి పట్టుకున్నావు కాబట్టి నువ్వేమాత్రము ఈ ధనానికి అర్హుడు కాదు అని చెప్పేసి చెప్తున్నారు పిల్లరా. కాబట్టి ఈ యొక్క 3 విషయాల్లో మనం గమనించినట్లయితే, మొదటిది ఏం చెప్పండి? ఏమో చెప్పినావు సార్, అయిపోయింది అన్నాను, రాత్ గయి బాత్ గయి, అంతే కదా. ఏదో చెప్పినావు, చాలాసేపు అరుస్తున్నావు నువ్వు, బాగుంది అని చెప్పేసాను, మేము విన్నామా, అయిపోయింది. మన తర్వాత భోజనం చేస్తాం, 2 అవుతుంది భోజనం పోనేవా అని, అంతే కదా. 2 అవుతుంది భోజనాన్ని పోతాం, ఎలా వదిలిపెట్టేది లేదు. మళ్ళీ భోజనం తర్వాత మళ్ళా పట్టుకుంటాం మిమ్మల్ని, భోజనం తర్వాత కూడా మళ్ళా కొనసాగిస్తా. ఎందుకని చెప్పేదంటే, మీకు ఆశీర్వాదాలు ఆటంకపడుతున్న వాడి గురించి చెప్పాల్సిందే నేను. ఎవడు మీ ఆశీర్వాదాలకు ఆటంకం కలగచేసేవాడు? ఎందుకు మీరు ఆశీర్వాదం పొందలేకపోతున్నారు, ఎందుకు నిరుత్సాహపడుతున్నారో దాని గురించి నేను తప్పనిసరిగా తెలియజేస్తాను. ఇంకా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఆ సిద్ధాంతాలు కూడా నేను మాట్లాడతాను ప్రియులరా. కాబట్టి మీరు ఈ 3 విషయాలు చెప్పండి దయచేసి. నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా ఉంటుండు. సో నమ్మకత్వాన్ని గురించి మీరు అందరూ ఫోకస్ చేయాలి, అప్పుడు పరలోక ధర్మం నీకు వస్తుంది. నమ్మకత్వంగా లేకపోయినట్లయితే, అపనమ్మకం ఉన్నట్లయితే పరలోక ధర్మం రాదు. నెంబర్ 2, దాతృతమైనటువంటి హృదయం కలిగి ఇవ్వగలిగినట్లయితే దాతృతంగా దేవుడు నీకు పరలోక ధనాన్ని ఇస్తారు తప్ప, నువ్వు పిసినిగొట్టిగా ఉన్నట్లయితే నీ హృదయంలో ఎప్పుడు కానీ ఇక్కడ కుంచిగా చంచలత్వం, ఇవ్వాలా వద్దా అంటే దేవుడు అదే అంటాడు, ఈమెకి ఇవ్వాలా లేదా, ఇద్దామా వద్దా అని ఆయన అంటాడు. ఆఖరికి నువ్వు ఎట్లా చేసినావు అట్లే అంటాడు. ఇద్దాం అని చెప్పేసి, అరే 1000 రూపాయలు వేయాలి కదా, 1000 రూపాయలు పోనీలే, 900 పట్టుకున్నా, ఒక్క 100 ఇద్దాంలే అని చెప్పేసి అనుకుంటే నీకు ఆ 990 రూపాయలు ఇస్తుంది దేవుడు కదా. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనము దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి చూద్దాం. మంచిది ప్రియులారా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చూసుకుందాం. తిమోతికి పత్రిక పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. మనం ఈ లోకమునకు ఏమీయూ తేలేదు,
దీనిలో నుండి ఏమియూ తీసుకొని పోలేము. ఉమ్, కాగా ఉమ్. అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందుదము. ఓకే, మంచిది. ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మళ్ళా నాలుగోది ఏమిటి అంటే సంతృష్టి కలిగి ఉంటాం. సాటిస్ఫాక్షన్ వాట్ ఎవర్ యు హ్యావ్. నీకు ఏమి కలిగిందో దాంతో ఏమి నాకు ప్రభు ఎప్పుడు నాకు పైన పక్షపాతమే చూస్తాడు. ఆమెకి ఇచ్చినాడు, ఆయనకి ఇచ్చినాడు, నాకేయాలి. ఇదే కదా, వాళ్ళకి అది ఉన్నది, వీళ్ళకి అది ఉన్నది. నాకెందుకన్నా ఇట్లా అవుతుంది చెప్తున్నా, మా ఇంట్లో ఎందుకన్నా ఇట్లా అవుతుంది, మా వాళ్ళకి ఎందుకన్నా ఇట్లా అవుతుంది అనే వాళ్ళు లేరా? ఎప్పుడు ఇదే కదా, నాకెందుకు ఇట్లా. నేను అన్నాను కదా, మీ గురించి కాదు, నాకు తెలియదు. మీరు అన్నారో లేదు, మీరు మంచోళ్ళు కావచ్చు, నేను మాత్రం చెడ్డోని. నేను ఎప్పుడు నేను దేవుని అన్నా. మీరు మంచోళ్ళే కదా, నాకెందుకు ఇట్లా చేసినావు ప్రభు అన్నాను. ఇట్లనే అడిగిన, డైరెక్ట్గా అడిగిన. అది 2 సంవత్సరాలు పట్టింది నాకు తెలుసుకొని, పశ్చాత్తాపడి చంపలు వేసేసుకొని, నువ్వు మంచివాడి ప్రభు, నేనే తప్పుడు అని తెలుసుకోవడానికి. మరి మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది నాకు తెలియదు. ఈ ఈ యొక్క టెంట్ నుంచి బయటికి పోయే లోపల తెలుసుకోండి, మంచిది. నాకు 2 సంవత్సరాలు ఏదో దేవుడు బతికించాడు. 2 సంవత్సరాల లోపల నేను చనిపోయింటే మాత్రం ఈరోజు దేవుని మాటలు మాట్లాడిండేవాడిని కాదు. ఎందుకు అనంటే నా దగ్గర నుంచి నా సంతానాన్ని లాగేసుకున్న వెంటనే, వాడు చనిపోయిన వెంటనే నేను అన్నది ఏంటి తెలుసా? నువ్వు ఎంత నిర్దయుడయ్యా, నా యవన కుమారుని నువ్వు చంపేశావు. నేను ఎలా, ఎందుకు ఇలా చేసావు, నాకెందుకు చేసావు అని అన్నప్పుడు ఈ బైబిల్ చింపేసి, దేవుని విడిచిపెట్టేసి, చర్చి విడిచిపెట్టేసేసి ప్రతిరోజు ఇదే చెప్పడం. ఎవరి గురించి చెప్పడం? దేవుని గురించి అగ్నెస్ట్ మాట్లాడు. ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసా? 2 సంవత్సరాల బుద్ధి వచ్చి గడ్డి తిన్న తర్వాత ఇప్పుడు లేచి దావీదు మహారాజు లాగా లేచేసి బట్టలు వేసేసుకొని తెల్లగా, ఇది కూడా ఇప్పుడే ఉతుక్కున్నలే, ఇది వేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నా? దేవుని మందిరానికి వెళ్తున్నా. దేవుని మందిరం ఎక్కడుంది? నాకు మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి, కాకినాడ జిల్లాలో ఉన్నాయి, ఆంధ్రాలో ఉన్నాయి. ఎక్కడ పోయినా మందిరాలు ఉన్నాయి. మందిరాల దగ్గరికి వెళ్ళేసి చెప్పడం మొదలు పెట్టేసినాను, ప్రభు మంచివాడయ్యా, నేను మంచివాడిని కాదు, ఆ ప్రభుని మీరు తెలుసుకొని జాగ్రత్త. నాకు జీవితం అయితే పొడిగించాడు, మీ జీవితం మరి పొడిగిస్తారో లేదో, మీరు అట్లా ఉన్నారేమో, జాగ్రత్త పడండి, మెలకుగానే మారుమర్చిపోతుంది అని చెప్తున్నాను కదండి. మీకు ఈరోజు తరుణం ఇచ్చాడు దేవుడు, మీతో మాట్లాడుతున్నాను నేను అనుకుంటున్నాను. నాకు తెలియదు, నేను మాట్లాడలేదు, నా దేవుడు నీకు చెప్పమన్నాడు చెప్తున్నా. నాకు బుద్ధి వచ్చింది, మీరు బుద్ధి తెచ్చుకొని అని చెప్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఈ లోకానికి మనం ఏమీ తేలేదు. నీ కొడుకుని తేలే. నేను అప్పుడు అనుకున్నాను, నా కొడుకు నేను తేలేదు కదా, నేను వచ్చిన తర్వాత నా కొడుకుని దేవుడు ఇచ్చాడు, నీ గర్భఫలమన్నాడు, తీసుకోమన్నాడు, తీసుకున్నాను. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాను. ఇప్పుడు ఆయన చెడ్డోడు ఎట్టయిండు? ఆయన బిడ్డలు కదా, నేను ఆయన బిడ్డనప్పుడు ఆయన నా కొడుకు నా బిడ్డడు కదా. మీ పిల్లలు కదా, మీ పిల్లలందరూ మీరే తెచ్చుకున్నారా పైనుంచి? ఎవరు తెచ్చుకున్నారా అట్లా వస్తే? అప్పుడు ఫ్యామిలీ ప్యాక్ ఎవరు ఉందా? అట్లా వేయలేదు కదా, ఫ్యామిలీ ప్యాక్ వేయలేదు. ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీ తయారు చేసుకొని ఇదంతా నాది అని చెప్పేసి కూర్చుంటే, ఇది కాదు, నువ్వు దారి నీది పట్టుకొని పోవాల్సింది. ఆ ప్యాక్ ఆయన చూసుకుంటాడు, ప్రభు చూసుకుంటాడు. జంసయ్య గారు వెళ్ళిపోయినారు, ఊరుకున్న పోయినరా, ఇక్కడ ఫ్యామిలీ వదిలిపెట్టిపోయిండు. ఎవరు చూసుకుంటున్నారు? ఆయనే చూసుకుంటున్నాడు, ప్రభు చూసుకుంటున్నాడు. ఎంత గొప్ప ఆలోచన విధానం ప్రభుది. అది తెలుసుకున్న తర్వాత నువ్వు అంటావు, నిజమే ప్రభు, నాకు ఆ ధనం కావాలి, ఆ ధనం ఇవ్వండి, పరలోక ధనం నాకు ఇవ్వండి. ఈ లోక ధనం నేనేం తీసుకొని వచ్చినా ప్రభు? ఇచ్చినానికి, ఈడికి వచ్చినానికి ఏదో చదువుకున్నాం, మమ్మల్ని చదువుకున్నారు, చదువుకున్నాం, స్కూల్కి పోయినాం, ఉద్యోగం సంపాదించుకున్నాం, తిన్నాము, అన్నయ్యేమో మళ్ళీ వయసు అయిపోయింది, మళ్ళీ పిల్లలు పెట్టినారు, మళ్ళీ పెళ్ళిళ్ళు చేస్తాం, ఇంకేమింది, అంత రొటేషన్ అయిపోతుంది. ఇంకేడుంది? ఏం తీసుకొని వచ్చేసినాం? ఏమి తేలే. అది జ్ఞాపకం. బైబిల్ లేఖనం కరెక్ట్గా చెప్తున్నా, మన జీవితానికి కావాల్సిన విధానం చెప్తా ఉంది. కాబట్టి మీరు ఏమి తేలేదు, మళ్ళీ ఏమి లేకుండా పోవాలి. కాబట్టి మీరు ఏముండాలంట? చదవన్నమాట, సంతృప్తి కలిగి, బీ సాటిస్ఫాక్షన్. మీకు ఏమి కలిగిందో దాంతో తృప్తి పడండి. ఎప్పుడు కానీ గొనక్కండి, దేవుని మీద ఏమంటారు, నెపాలు మోపకండి. దేవుడు అందరికీ కావాల్సిన విధంగా వారి స్థాయిని బట్టి దేవుడు ఇచ్చుకుంటా వచ్చేసినాడు. ప్రియులరా, మంచిది. కీర్తనలు 30వ కీర్తన 16వ వచనం. మళ్ళీ అడుగుతానే, మధ్యాహ్నం తర్వాత వచ్చినానికి నేను ఏం మధ్యాహ్నం ఉదయం ఏం చెప్పినా మళ్ళీ అడుగుతా, ఒక్కొక్కరు లేచి చెప్పాలి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తికి హీనులకు ధన సమృద్ధి కంటే శ్రేష్టము. చూడండి, కొంచెం కలిగినా పర్లేదు, అది శ్రేష్టమైనది. కొద్దిగా ఉన్న కానీ శ్రేష్టంగా ఉండండి. ఇంకొక మాట చెప్తాను, ఇంకొక బైబిల్ రెఫరెన్స్ చేయండి. సామెతలు 15వ అధ్యాయము 16వ వచనం, తర్వాత 16వ వచనము 8వ వచనం కూడా చూడండి. 2 రెఫరెన్స్లు ఇచ్చాను మీకు. సామెతలు 15, 16.
నెమ్మది లేకుండా ఆ, విస్తారమైన ధనముండుట కంటే ఆ, యెహోవా యందలి భయభక్తులతో కూడా ఆ. కొంచెము కలిగి ఉండుట మేలు. చూడండి, ఇక్కడే దేవుని రెఫరెన్స్లు క్లియర్ గా చెప్తున్నాయి. నీవు పరలోక ధనము కావాలి అని అంటే యెహోవా యందు లేకపోయినట్లయితే పరలోక ధనం నీకు రాదు. ఈ లోక ధనం వైపు చూసినట్టయితే నీకు పరలోకం అనేది లేదు. కాబట్టి లేఖనాలు చక్కగా చెప్పబడుతున్నాయి ప్రియులారా. 16 వచనం, 5 వచనం, 8 వచనం కూడా చదవండి. 16 వచ్చాం. హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నందుదురు. కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. ఓకే, చాలు. ఇప్పుడు చెప్పండి. ఈ నేను మాట ముగిస్తున్నాను. నా ప్రసంగం అంతా మీరు విన్నారు. 1 గంట సేపు ప్రసంగం విన్నారు. నేను ఒకటి రెఫరెన్స్ మీ ముందు పెట్టాను. ఒకటే రెఫరెన్స్. ఈ మాటలో ఏముంది చెప్పండి? ఏముంది అక్కడ? గర్వహృదయులందరూ హృదయములు. గర్వం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆస్తిని బట్టి వస్తుంది, అందాన్ని బట్టి వచ్చేస్తుంది, నీ పలుకుబడిని వచ్చేస్తుంది, ఈ లోకపు గొప్పతనాన్ని బట్టి నీకు గర్వం పుడుతుంది. కాబట్టి ఈ గర్వము కలిగిన వారు, ఈ లోక ధనము కలిగిన వారు పరలోకానికి దీనులు పోలేరు. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ దీనుడు అయితే నువ్వు అక్కడ గణపరచబడతావు. దేవుని యందు నువ్వు గణపరచబడతావు. ఇక్కడ మాత్రము నాకేం తక్కువ అన్నా, ఆయన వస్తే అంత, ఆమె వస్తే అంత, ఆ అక్క రాకపోతే ఎంత, ఈ అక్క రాకపోతే ఎంత, నాకు అన్నీ బాగున్నాయి. ఎప్పుడు చెప్తావో తెలుసా? నీకు ఆరోగ్యం బాగున్నప్పుడు చెప్తావు. అంతే గడవలో ఇలాంటి మాటలు రావు. జాగ్రత్త. నీ జీవిత ప్రయాణంలో నీ ఎవరిని కోల్పోకు. నీ గర్వంతో ఎవరిని దూరం చేసుకోకు. నీ యొక్క అధికారంతో ఎవరిని దూరం చేసుకోవద్దు. నీకున్న ధనాన్ని బట్టి దూరం చేసుకోవద్దు. హెచ్చు తగ్గులు లేకుండా అందరితో నువ్వు సమానంగా ఒక కుటుంబంలో ఉన్నట్లయితే, పరలోక ధనము పొందుకున్న వారితో సాహసం కలిగినట్లయితే, నీతిమంతులతో కలిగి ఉన్నట్లయితే నువ్వు చక్కని ప్రయాణం చేయగలుగుతావు కదా. పరలోక ధనమును సంపాదించుకోవచ్చు. ఆఖరి ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదవండి. ధనాపేక్ష ఆ. లేని వారై ఉమ్. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఎంత మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. చక్కని మాట, క్లోజింగ్ మాట. ఏమండి? ధనాపేక్ష లేక. ఈ ధనము అనేది లోకానికి సంబంధించింది. పరలోక ధనానికి సంబంధించిన ఆలోచన ఉంటున్న వారు నీకు సంతృప్తిగా ఉన్నట్లయితే నీకు ఏమీ తక్కువ కాదు ప్రియులా. కాబట్టి మరొకసారి అది చదువుదామా? పరలోకమందు అక్షేమ ధనమును సంపాదించుకోండి, పైనున్న వాటి మీద గాని పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. గొప్ప టైటిల్ ఇచ్చారు మీకు. ఈ సంవత్సరం 2025 నుంచి 2026 సంవత్సరము 31వ సంవత్సరము 31 సంవత్సరం వచ్చేంత వరకు జ్ఞాపకం పెట్టుకోండి. పైనున్న వాటి మీదనే ధ్యానం ఉంచుకోవాలి. గర్వాన్ని అనుసుకొని ఉన్న దాంతో తృప్తిపడి, జనరాసిటీ, దాతృత్వమైనటువంటి హృదయం కలిగి, ఇచ్చుతో మనసులో ఉంచుకొని పవిత్రమైన మనసు కలిగిన వారు తప్పనిసరిగా పరలోక ధనం పొందుకుంటారు. అలాంటి కృపా దేవుడు మీకు అందరికీ అనుగ్రహించుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్.